హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసి కూడా ఈ ఈ మా భూమిలో 5 ఎకరాల్లో ఈ కట్టల మీద పత్తి పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టినామంటే గత సంవత్సరంలో ఈ భూములన్నీ కూడా నీరు పట్టే భూములన్నమాట. అందుకనే ఎల్‌నినో ఉన్నా కానీ పెద్ద ఇబ్బంది ఉండదని పెట్టడం జరిగింది. ఇవి నీరు నిల్వ ఉంచుకునేటటువంటి భూములు, అందుకని పెట్టినాం. కాకపోతే మరి ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఇది అసలు ఈ కట్టకు నీరు అనేది పట్టుకుంటలేదు. చాలా వరకు అయితే పత్తి ఒక్కొక్క చోట ఎండిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. ఇక్కడ ఇచ్చి పత్తి మొలకలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ దురదృష్టవశాత్తు ఏమైందంటే గతంలో ఎక్కువ వర్షాలు ఉండే, కాకపోతే ఈ కట్టలు పెట్టలేదు. దేనికంటే రీజను సంవత్సరం కొంచెం రబీ పంట ఉండడం వల్ల ఈ కట్టలు దిగడానికి ట్రాక్టర్లు దొరకలేదు. అందువల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువైంది. ఈ సంవత్సరం ఏమైందంటే ఈ ఎడ్లు దొరకక ఈ అరకల కిరాయి ఇదంతా కూడా ఎక్కువ భారం పడుతుందన్న ఉద్దేశంతో ఈ ట్రాక్టర్లు ఎక్కువ అవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు కట్టల మీదనే పెడుతురు. కాబట్టి ఇది పెట్టేస్తే కొంచెం టెన్షన్ ఉండదు. ఈ గడ్డి మందులతోని ఈ కాలల్లో గడ్డి మందు కొట్టేస్తే ఈజీ అయిపోతుందని ఉద్దేశంతో మొత్తం ఉన్న 5 ఎకరాలు కూడా కట్టల మీద పత్తి పెట్టడం జరిగింది. కాకపోతే ఈ వర్షాలు అనేది గతంలో కన్నా బాగా తక్కువనే ఎల్‌నినో ప్రభావం ఉంది కాబట్టి తక్కువనే ఉంటాయని తెలుసు, కానీ మరీ ఘోరంగా ఉన్నాయి. ఒక 10 days అవుతుంది ఇప్పుడు వర్షం పడక. నిన్న ఒకరోజు పడ్డది, అది కూడా తక్కువ పడ్డది. దీని ఏరు కూడా లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకా 2 days 3 days అయితే వర్షాలు ఉన్నాయని అంటుర్రు. కాకపోతే చూడాలి మరి ఈ సంవత్సరము ఎట్లా అవుతుందో ఏందో మరి చూడాలి. గత సంవత్సరం ఈ సుమారు 1-2 ఎకరాలు అయితే మొత్తం నీరు పట్టిపోయి పత్తి అసలు వెళ్ళలేదు. ఈ సంవత్సరము తడప వర్షాలు పడ్డా కానీ దీంట్లో పత్తి అయితే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి నీరు ఆపుకునే భూములు కాబట్టి ఒక వారం కోసారో 10 రోజులకు కోసారో వర్షం పడ్డా కానీ ఇబ్బంది ఉండదు. మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయి మన బోర్డర్ కాబట్టి ఒక్క స్ప్రింక్లర్తోనైతే ఎక్కడో చోట 4 గంటలు, ఒక్కో చోట 4 గంటలు చేనంతా తడిపే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈ సంవత్సరము గడ్డి కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కాదు, ఎందుకంటే ముసుళ్ళు ఉంటేనే ఈ గడ్డి అనేది పాతుకుపోతుంది. ఈ వర్షాలు లేవు కాబట్టి గడ్డిని కొంచెం ఈజీగానే తీసుకోవచ్చు. కట్ట పైన ఉన్నటువంటి గడ్డిని మనం చేత్తోని తీసేసిన ఈ కట్ట కాల ఏదైతే ఉందో దాంట్లో రౌండ్ అప్ ఈ గడ్డి మందులు వచ్చినాయి కాబట్టి దాన్ని స్ప్రే చేసుకుంటే అది పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. దీనికి కొంచెం రిస్క్ అనేది తక్కువగా ఉన్నా కానీ, అంటే రిస్క్ సేమ్ దానిలాగానే ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెము ఈ ఎడ్లకు సంబంధించినటువంటి కిరాయిలు మాత్రము తప్పుతాయి అన్నమాట. మనం ఈ గడ్డి మందులు కొట్టుకోవడమే, ఎందుకంటే ఈ గడ్డి పెరిగిన కొద్దీ గడ్డి మందులతో చంపుకోవడం ఉంటుంది. ఇది వర్షాలు పడితే మాత్రము మనకు ఈ కట్ట మీద పత్తి మాత్రం మంచిగా అవుతుంది. మరీ ఎక్కువ ఎంత వర్షం పడ్డా కానీ కట్ట మీద ఉన్న పత్తికి నీరు అనేది పట్టుకోదన్నమాట, చిక్కిది జారిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం మరి ఎల్‌నినో ఉంది కానీ చూసినాం ఒక సంవత్సరం అయితే. చూద్దాం ఈ సంవత్సరం పత్తి పంట ఎట్లా వస్తుంది ఏందనేది. అయితే గత సంవత్సరంలో కంది పంట చాలామందికి ఎక్కువ వెళ్ళినాయి. అందుకని మేము 6 సార్లకు ఒకటి ఈ తొగరి సాలు అయితే వేసుకోవడం జరిగింది. ఇది నిర్మల్ 30 అనేది కంపెనీ తీసుకున్నా, మంచి ఖాతా కూడా ఉంటుందని ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దాదాపు ఈ తొగరి సార్లు కూడా మనకు 9 వరకు వచ్చినాయి. 9 అంటే గత సంవత్సరంలో మనం 6 సార్లకే ఇక్కడ వరకు వేస్తే ఈ పైపులు ఏవైతున్నాయో ఇక్కడ నుంచి ఇటు సైడు వేస్తే 6 సార్లకు మనం 6 కుంటలు 6 కుంటలు తొగర్లు వెళ్ళినాయి. కానీ ఈ సంవత్సరము 9 సార్లు కూడా
మనం అక్కడ దాకా లాస్ట్ చివరిలో దాకా వేయడం జరిగింది. సో ఈ సంవత్సరం గిన మనకు కలిసి వస్తే ఈ తోగలు మాత్రం ఒక 9-10 కుంటలు వెళ్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడే అంచనా వేయలేం కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం. అయితే వర్షాలు లేకున్నా కానీ ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ 3 ఎకరాలను అయితే మనము ఈ ఒక్క స్ప్రింక్లర్తోనైతే సరఫరా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు అందులో నీళ్ళు అయితే ఉన్నాయి, కాకపోతే మోటార్ ఖరాబ్ కావడం ద్వారా మనకు వేరే మోటార్ వేస్తే 4-5 స్ప్రింక్లర్లు లేపే అవకాశం ఉంటుంది. కాకపోతే మోటార్ కొంచెం ప్రాబ్లం ఉండడం ద్వారా ఒక్క స్ప్రింక్లర్తోనే ప్రజెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా కట్టల పత్తి వేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనుకుంటే ఒకసారి కామెంట్లో పెట్టండి. రైతులు ఎవరైనా ఉంటే మీ పంటలు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ గీతల పత్తే కొంచెం మంచిగా ఉంది. ఈ కట్టల మీద పెట్టిన పత్తి అంతా కూడా ఒక్కొక్క చోట ఎండిపోవడం జరిగింది, ఒక్కొక్క చోట నీళ్ళు అందాక చాలా చిన్నగా ఉందన్నమాట. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడైతే మరి రానున్న రోజుల్లో వర్షాలు బాగా పడితే దీనికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, మన చేనులోనైతే ఇలాంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం వర్షాకాలంలో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.